మా అమ్మ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. తనకేమో ఏమైనా తినాలనిపిస్తుందంట. సో తను నన్ను స్వీట్ దోశ చేయమని అడిగింది. స్వీట్ దోశ చేస్తున్నాను. రండి రండి. స్వీట్ దోశ అంటే మీరు ఎలా చేస్తారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం మీ ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా రవ్వ వేయండి, లేదంటే లేదు, నో నీడ్. అందులో కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్, స్వీట్ దోశ అంటే షుగరే కదా మరి ఉండాల్సింది. సో షుగర్ వేసుకుంటున్నాను. మనకి సరిపోయేంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, లిటిల్ బిట్, జస్ట్ వేసి వేయనట్లుగా. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే అడుగుతారా మిమ్మల్ని? ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే మమ్మీ నాకు ఏమైనా చేసి పెట్టు అని. మా అమ్మ అయితే రాక్షసి, అది అడిగింది కంపల్సరీ చేసి ఇవ్వాలి దానికి. సో ఇలా షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి. అమ్మా ఓకే అండి, చూడండి ఇది బాగా మెల్ట్ అయిపోయింది. షుగర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి, ఇలా 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 ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం, ఓకేనా? సో నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఓకే, ప్యాన్ బాగా హీట్ అయింది. సో కొంచెం అలా వేసినట్టుగా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే దోశ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడం కోసం. ఓకే వేసాను, దగ్గరికి రా. సో ఇందులో మనం ఇందాక కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, సో దాన్ని చిన్నగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకుందాం, మంచిగా కాలుతుంది ఇలా ఆయిల్ వేసుకుంటే. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా ఇలాగే మనకు చేసి పెట్టేవాళ్ళు కదా. మన చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి ఇలా మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంటి నేను అప్పుడే పెద్దదాన్ని అయిపోయాను, నాకు పిల్లలా అనిపిస్తుంది. చూడండి మా కన్నయ్య కూడా దోశ వేస్తాడంట, వాడు కూడా దోశ వేస్తా అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి వీడు కూడా దోశ వేస్తాడంట. ఇలా గోల్ చేస్తున్నాడు చూడండి. ఓకే కమ్ దగ్గరికి రా. కాలింది దోశ మంచిగా కింద, చూడండి ఎంత బాగా కాలిందో. చూడండి ఎంత బాగా కాలిందో దోశ కదా, గోల్డెన్. టూ సైడ్స్ కూడా ఇలా బాగా కాలేంత వరకు కాల్చుకుంటే అయిపోతుంది. దీన్నే స్వీట్ దోశ అంటారండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ దోశ? ఎంతమంది ఇలా మీ పిల్లలకి ఈ దోశలు వేసి పెట్టారు నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ప్లీజ్ చూసి పక్కకు మాత్రం వెళ్ళిపోకండి,
కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఎంత బాగా కాలిందో దోశ. ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా ఈజీ. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఆ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే చాలు. వితిన్ సెకండ్స్లో అయిపోతుంది ఈ దోశ కూడా. వేడివేడిగా మీ పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు కదా. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో చెప్పేసేయండి. అమ్ము, మీ దోశ రెడీ, తీసేసుకో. ఓకేనా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. మా మేడం గారు వచ్చేసింది. ఇప్పుడు ఆమె వేస్తుందంట దోశ. ఇక ఒక రేంజ్లో వేస్తుంది చూడండి. పర్లేదు, బాగానే వేసింది. మీ పిల్లలు కూడా ఇలాగే నేను ట్రై చేస్తా మమ్మీ అని గోల్ చేస్తారు. ఇక్కడ చూడండి, మా కన్నయ్య గారు అయితే వాడు కూడా చేస్తాడట. అది చూడండి. ఏంటిది, దోశనా? నీకు కావాలా? తీసుకో.